హరి నారాయణ నువ్వు ఆకలితే మేము కూపు కొడుతున్నాం అయ్యి బాబోయ్ మాట చెప్పుకోవాలి ఇంటికి వచ్చిన పొద్దున నా బతుకు బతుకు నీ బతుకేదా బాబు వచ్చిదాగానే మిరకాయ బజ్జీలు తిన్నాం ఇక్కడికి వచ్చినా డ్రింక్ తాగం టీలు తాగం ఎంత తింటేందుకు ప్యానం చొక్కలేని బతుకు వీడి బతుకు చూడు సన్నగాడు వచ్చింది కానీ నీళ్ళు చొక్కలు లేవు ఎంత తింటేందుకు ప్యానం చొక్కలేని బతుకు వచ్చేంత బాగా చేలో పని మా బిడ్డ పక్కన గుడిగా తీసి చూడాలని చెప్తారు ఒకడక్కడ మా బిడ్డ నేను ఎప్పుడైనా ఇంట్లో వస్తారా నా బతుకు కష్టం వచ్చా దగ్గర ఇది నీ అందరూ రే ఒక 50 మంది ఉంటారు నీకు మరి ఏమన్నా మేము అబద్ధం ఆడుతున్నామా మరి ఏమన్నా బెల్లం కాదనగా మరి తిరుపతి రే ఎవరంటావేటి రాజుగారు కాగేశారు ఎక్కడో సార్ కాకే రాజుగారు కాకి ఏంట్రా అలా కాదు మేకలు కాకేసినట్టు అందంగా గౌరవంగా కాకి గౌరవంగా అందరూ చోటు మూసుకోండి మరి బాధపడతారు అందుకని చోటు మూసుకోండి గట్టితో చోటు మూసుకోండి రాజుని గట్టి కాకెత్తా నువ్వు కాకేసావా లేకపోతే వద్దు ఉన్నావు ఇక్కడ ఏంటి మాకు ఎవరికైనా పడిందమ్మా కాకేసాడా అది పాయింటే ఒరే సారి కాకి గట్టి కాకి రాజుగారిని కాకిరా రాజుగారు ఎక్కడ ఉంటారు కుర్చీల కింద ఏంటి రే రాజుగారు ఎక్కడ ఉంటారో తెలుసా కచ్చీర్ సభలో ఉండి రాజుగారు కచ్చబ్బలో పని ఏం లేదు టైంకి కచ్చబ్బలో కడ కాదు
కచ్చీర సభలో ఉండి తవ్వులు ఒగులు తీరుస్తూ ఉంటారా గోపన్న? ఏంటి రే కాదురా బాబు, మొన్న పర్లేదా? అలా కాదురా గోపన్న, నీకు మీ ఆవిడకి మొన్న దెబ్బలాట అయిందా? అటువంటి తవ్వులు తీరుస్తూ ఉంటాడు ఆయన. ఎరా ఒకసారి గట్టిగా కాకి మరి రాజుగారు వచ్చేదాకానే బాబు ఇక్కడ ఒరే రాజుగారు బట్టి నువ్వు అంతవా మరి ఏంటో వేసినోటి యారా ఇప్పుడు నాకు చూడా ఇది కాకేసావా మళ్ళీ కాకే ఏమండి రాజుగారు ఇక్కడ నేను ఇవాళకి ఏరా నీకు ఎందుకు డౌటు? ఏర గోపన్నా నేత్రమోహమ్మా రే గోపన్నా నమస్కారం ఎత్తాడు, సంస్కారం ఉండాలి నేత్రమోహమ్మా. ఇది వెనక నుంచి ఎడతాడు నమస్కారం అలాగే ఎడతారా? ఎందుకని? రే అలా కాదు, దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి దగ్గర బాగా దగ్గర రాకరా. రే 2 చేతులు జోడించి ఏమండి రాజుగారు మీకు దండాలన్నా. ఏమండి రాజుగారు మీకు దండాలండి. ఏం రాజుగారు ఏదో మంత్రం చదువుతుంది ఇక్కడ. ఏమన్నా నాకు ఏమర్థం అవుతలేదు. ఇంగ్లీష్ చదువుకోలేదమ్మా, పట్టులో పుట్టింది. నువ్వు ఎక్కడ పుట్టావురా? టౌన్లో పుట్టానండి. టౌన్లో పుట్టావా? ఇంగ్లీష్ రాజమండ్రిలో పుట్టావు నువ్వు? ఇంగ్లీష్ అండి. అది ఇంగ్లీషా? ఎవరు మాకు ఇంగ్లీష్ కాదు రాదు కానీ అంటే ఏదో కాకుండా. అవును ఇంగ్లీష్ రాదు కదా. కాకేసిన కారణాలు గోపన్నా. గోపన్నా సోనాపూర్ శక్తికి ఎవరికి ఆడమ్మాయి అంట ఆవిడ దూడని తోలుకొచ్చిందంట. ఒకసారి వెళ్ళి చూసేవాడా గోపన్నా? నేనేం చెప్తున్నాను, నువ్వు సోనాపూర్ ఉల్లిపాయలు అంటున్నావు ఇక్కడ. నేను ఉల్లిపాయలు అమ్ముకురమ్మంటున్నాను, కూరగాయలు ఏమన్నానే. ఉల్లిపాయలు కూరగాయలు కదరా నిద్రముఖమా. సోనాపూర్ సెంటర్కి ఎవరికి ఆడమ్మాయి అంట ఆవిడ దూడని తోలుకొచ్చిందంట. ఒకసారి వెళ్ళి చూసిరా గోపన్నా. నిద్రముఖ చిర్రమైట్రా. పందిరాడి పత్ర రారా ఎంత అడిపోయిందంటే ఇప్పుడు. తీరంటాను కొత్త తొప్పులేదు. మరే వంకరగా మాట్లాడుకో. గుర్తు కాదని ఆయన గుర్తు కాదురా బాబు, యూత్ అనాలి. అవును మాకే తిరగదు మరి. మీకు వచ్చాడు. మేమేం చెప్తున్నావు రా బాబు? నీకేమన్నా సౌడేట్రా? సౌ వినపడదేట్రా? ఆ సౌ చరిత్రుడు సార్ చెప్పరా? చెప్పమంటారా? చెప్పరా బాబు. మా ఆవిడండి. ఈ ఆవిడండి మా ఆవిడండి. మీ ఆవిడ ఈనాడు సౌత్కి నైవచ్చి పెట్టిందండి. ఎవరన్నా సరే దేవి నవరాత్రులు ఎక్కుంటారు, అమ్మవారికి నైవేద్యం పెడతారు. వినాయకుడి చవితికి నైవేద్యం పెట్టండి ఇద్దరు మొహమా.
ఇక్కడ కళ్ళతో కడిగినట్టు అవునవును అది వచ్చాను ఈ ఆడ తమ్ముడు చేసుకుని రేపు నైవేద్యం పెట్టుకుంటారా వాళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు పెట్టుకుంటారా నీ ఆవిడ వినాయకుడి సమితి పూట నైవేద్యం మరి ఎక్కడ నీకు నాకు ఇక వాండ్ర గారు ఆ. ఈ ఆడ తమ్ముడు చేసి రేపు నైవేద్యం పెట్టుకుంటారు ఆ. ఈ చుట్టాలందరినీ కాకేస్తాడు అవును ఆయన ఒక కోడి వస్తాడు అవును నాకు చుట్టూ ఒక కోడికి వస్తుందా ఒక కోడి వస్తాడు లేకపోతుందిరా అందరికి అన్ని ముక్కలు చెప్తే వాండ్ర గారికి ఏమంటారు కింద ఊరుకు దాంట్లో ఊరుకుంటది అదే మా ఆవిడి వినాయక చవితికి నైవేద్యం పెడితే వినాయకుడి చేతికి నైవేద్యం పెడితే ఈ బొత్తిరాలలో వినాయక గుళ్ళో కూర్చుంటారు ఓహో ఉండవు వినాయకుడి గుళ్ళు ఉంటారు అడుగుండి వ్రతాలు పూజలు అంటారు అంటారా భోజనానికి ఎవరు రారు రారు ఒంటిమంటే నాకే ఉంటది మన కొరక ఒరే నైవేద్యం పెడితే నైవేద్యం పెట్టాలంటే ఆడవాళ్ళు పనులు ఉండాలి ఏ పనులరా ఏమండి ఇల్లు అనుకోవాలి ఇల్లు అనుకోవాలి పాలు తేవాలి పాలు తేవాలి. పనులు ఉండాలి ఉండాలి. నీళ్ళు తేవాలి నీళ్ళు తేవాలి. బాత్రూమ్ పెట్టాలి ఏయ్! బాత్రూమ్ ఏమండి తాండ్రి ఎక్కడ చేయడం గమనానికి ఒరేయ్. అందుకే మా వాడిచిపోతుంది అది నీకు అవసరం రాలేదు ఏనాడో పుణ్యం చేసుకున్నాడు ఈయన ఆయన పుణ్యం చేసి నువ్వు తాండ్రి ఎక్కడ వస్తాయేమో బాటిల్ పెట్టాక ఎక్కడా మా ఇంటికాడ మీ ఇంటికాడ బాత్రూమ్ ఉందా ఒరే మీ ఇంటికాడ బాత్రూమ్ ఎప్పుడు చూడలేదు ఇది ఎక్కడ కూడా బాబు మా బాత్రూమ్ మా ఇంటికి ఉండకపోతే ఇంకో బిడ్డగా ఉంటుందా ఏ బాత్రూమ్ అది ఎలా ఉంటుంది తెలుసా ఏంటో ఈ గట్టిగా బాత్రూమ్ లేదు ఆ బాత్రూమ్ లేదు ఒరే మీ బాత్రూమ్ ఇంటికాడ ఉందన్నా కదా ఇప్పుడు చూడలేదురా ఏదేదో 4 బాగులు కట్టిస్తుంది అదే రోడ్డు పక్కన ఇది దడా సరే మా బాత్రూమ్ బాత్రూమ్ అంటే ఇంకా ఆయనకి ఉండాలి ఏ? కళ్ళతో కడిగినట్టు అయ్యో బాబురా. నీకు మళ్ళీ గోడ కట్టుకుంటే మా ఆవిడ కాళ్ళు తగలది కాటకి తడే కట్టుకుంటాను ఫిషింగ్ కూడా దగ్గర ప్రెసిడెంట్ ఏంటి తోడగల్లో బాత్రూమ్ కడతారా ఇంకా నువ్వు పూర్వ పద్ధతులు ఉండిపోయావు ఏ గోడ కట్టుకుంటే అబ్బా మీ ఆవిడ ఇంటికి బాత్రూమ్ ఏమిటి కనుక ఏయ్! కాదండి ఆ, ఆవిడ ఒక్కసారి బాబు ఏయ్! ఆగొకస్తే. అలాగే ఇంటికాడ పనులు చేసుకోవడానికి పిల్లలు పెళ్లిగా చెప్పేశాం పిల్లల్నే పెళ్లి చేస్తారని చెప్పేవండి వంట కూడా పొంది మా అమ్మ మా ఆవిడ అక్కడుంది అవును బాబు పడక కానీ ఈ పళ్ళన్నీ చక్క పెట్టుకోవాలంటే మా ఆవిడ ఒక్కటే చక్క పెట్టుకోవాలి కానీ మా ఆవిడ తెలివైందండి ఏంట్రా 2 పనులు చేస్తాను మా ఆవిడ ఎవరు ఒకసారి 2 పనులు చేద్దా పెళ్లి చేసుకుంటుంది ఇంకోసారి చేసుకుంటారా ఏమండి పాలు ఎట్టుకెళ్ళి పొయ్యి మీద ఇస్తుంది పాలెట్కి వెళ్ళి పోయి మీద పెడతారు నీళ్ళు ఎట్టుకెళ్ళి బాత్రూమ్ కూడా ఇస్తుంది ఒరే అన్న పాలు పోయి మీద నీళ్ళు బాతులు పెడతారు ఆవిడ అక్కడేమో పాలు పొంగిపోతాయి ఇక్కడ మా ఆవిడ నేను బాత్రూమ్ మీద రసకంగా ఉంటాం అయితే బాబు మా ఆవిడ తరగతి తలకేస్తారా ఈ ఆవిడ అంటేమో మా ఆవిడ ఇప్పుడు తలకైతే మా ఆవిడ తలండి కదండి ఈ ఆవిడ పాలు పొంగొచ్చేసింది మా ఆవిడ పైనుంచి కిందకు వచ్చేసింది ఏంటి అది పైన నృత్యం అనేది ఓ పులుసు పైనుంచి కిందకి నృత్యం అనేది ఆ, ఈ కోమకి రిట్టేసిందేమో అయ్యి బాబు బొమ్మ ఈ బాక్స్ లో కొమ్మడికి వెళ్ళిపోయి డమ్మి అయిపోయింది ఇది వినపడతలేదు అప్పుడు నీ సొవ్వు వినపడదా ఇది వినపడుతుంది ఒరే గోపన్నా ఏమండి? వినపడలేని సొవ్వు ఆ పక్కెట్టి వినపడ్డా సొవ్వు పక్కట్రా ఒరే డాడీ బాబాయ్ ఒరే గోపన్నా అదిగో సోలాపూర్ ఎండ వాతావరణం చూస్తే అర్ధరాత్రిగానే ఎండ చల్లగా ఉంటేని యావండి వంకడికి ఎలా బాబు నువ్వు టోల్గేట్ లేక టోల్గేట్ కాదు టోల్గేట్ అదే లేక ఒరే సోలాపూర్ సెంటర్ లోకి ఎవరో ఆడమ్మాయి అంట ఆవిడ దొండకి వచ్చింది వెళ్ళి చూసిరారా గోపన్న ఓహో అలాగా అలాగే. వాసు బాబు వాసు బాబు బుద్ధి అయ్యో మళ్ళీ తీగపై పందులు పోలే మంచి కొండపై ఎన్నులు పోలే నీ పాదం మీద
పుట్టుమచ్చను చెల్లము